హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే జువాలజికల్ నెహ్రూ పార్క్ వచ్చాము. ఫుల్ ఎండలో వచ్చాము ఫ్రెండ్స్. అసలు మాకు వెళ్ళాలనే ఆలోచనే లేదు. మేము మార్నింగ్ 6కేమో గుడికి వెళ్ళాము. వెళ్ళే దారిలో పార్క్ అనిపించింది. ఇక గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత పార్క్లో స్పెండ్ చేద్దామని వెళ్ళాము. ఫుల్ ఎండలో వచ్చాము. అది కూడా 12 అవుతుంది మేము అక్కడికి వెళ్ళేసరికి. గుడికి వెళ్ళి పార్కుకు వచ్చేసరికి ఇక ఫుల్ ఆకలి అవుతుంది. ఏం తినాలో అర్థం అవ్వట్లే. ఫుడ్ అయితే బాగుంది, అన్ని ఫుడ్ దొరుకుతాయి అక్కడ. ఇక మేమైతే ఆడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. బిర్యానీ బాగుంది. మార్నింగ్ ఏమో టిఫిన్ చేసాము. ఇక ఆకలి అవుతుంది. పిల్లలు కూడా బాగా సతాయిస్తున్నారు. ఇక బిర్యానీ తిన్న తర్వాత వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇక మేము కూడా కాసేపు చెట్ల కింద కూర్చొని ఇక పార్క్ అయితే చూద్దామని ఫస్ట్ అయితే మేము నడుచుకుంటూనే వెళ్ళినాం. ఇక ఆ ఎండలో నడిచే ఓపిక లేదు. ఇక మేమైతే ట్రైన్ ఎక్కి తిరిగినాము. ట్రైన్లో తిరిగిన తర్వాత మళ్ళీ నడిచినాము. కొంచెమే చూసినాము, ఎక్కువ తిరగలే. ఆ ఎండలో చూడాలంటే మాకే అసలు చాతనవ్వట్లేదు. ఇక పిల్లలు అయితే అలసిపోయారు. ఫుల్ ఎండ ఉంది ఫ్రెండ్స్. అసలు తట్టుకోలేకపోతున్నాం మేమైతే ఎండని. ఘోరంగా ఉంది అసలు ఎండ. ఫుల్ జనాలు ఉన్నారు. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలే. తక్కువనే ఉంటారేమో అనుకున్నా, కానీ ఫుల్ జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. అసలు మేమైతే పార్కులో ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మా ఫేస్లో అయితే ఎలా అయిపోయాయో చూడండి ఫ్రెండ్స్. అసలు ఈ ఎండలో ఎటు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. జనాలు అయితే ఘోరంగా ఉన్నారు. అసలు ఎండ అని చూస్తలేరు, ఏం చూస్తలేరు, తిరుగుతూనే ఉన్నారు. మేమైతే కాసేపు తిరుగుతున్నాం, కాసేపు కూర్చుంటున్నాం. బాబా ఎండ అయితే ఘోరం. అసలు మీరు కూడా ఈ పార్క్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు ఫ్యామిలీతోనైతే ఇంకా బాగుంటుంది. ఇక మనము ఎటైనా వెళ్ళకుండా పార్కులోనే తినడానికి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయొచ్చు. ప్లేస్ అయితే సూపర్. అసలు నిజంగా బాగుంది. ఇక నేను చెప్పడం కన్నా మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఫిష్ చూడాలంటే కూడా టికెట్ తీసుకోవాలి. ట్రైన్లో వెళ్ళే కంటే మనం నడకతోనే వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. ట్రైన్లో అయితే చుట్టూ తిరుగుతాం, దిగడం ఉండదు, ఫోటోలు దిగడం ఉండదు, ఏం ఉండదు. నాకైతే నడకనే బాగా అనిపించింది. ట్రైన్లో అయితే మనం ఎటు తిరగలేము, ఏం చెయ్యలేము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రైన్ ఎక్కడం కన్నా నడిచి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు మంచిగా. అసలు మేము నా కొడుకు వల్లనే ట్రైన్ ఎక్కినాం. మమ్మీ ట్రైన్ అని ఫుల్ సతాయించిండు. ఇక వాడి కోసమే మేము ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రైన్ ఎక్కకండి. ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము నడుచుకుంటా మళ్ళీ పార్కుకు తిరగడానికి వెళ్తున్నాము. అసలు ఇంకా తిరగాలని ఉంది, కాకపోతే అలసిపోయాము. తిరిగి నాకు తలనొప్పి వచ్చేసింది. ఇక సగమే చూసి వచ్చేసాము. మీరు ఎప్పుడైనా వెళ్తే ఎండలో అస్సలు వెళ్ళకండి.
వెళ్తున్నాము. పాముని చూడాలంటే టికెట్ తీసుకోవాలి. మా ముగ్గురికి అయితే టికెట్ 120నో ఎంతో అయ్యింది. మా మింటూ నా కొడుకు టికెట్ కూడా తీసుకున్నారు. डैडी देखते अपन देखते స్నేక్స్ అయిపోయిన తర్వాత మేము ఐస్ గోలా తిందామని అక్కడికి వెళ్తుంటే మా ఫ్రెండ్ కనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం నా 10th క్లాస్మేట్ ఫ్రెండ్ నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చింది. మేము ఐస్ గోలా తింటున్నాము. నడుచుకుంటూ వెళ్తే మనం ఏమైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. నాకైతే మస్తు అనిపించింది. మామూలు ఫ్లాట్ గోలా ఐస్ గోలా తింటున్నాం. కోకోకోలా
देता फोन देता हाय देता हाय देता हाय देता और जो चले मैंने एवढी आता है ఐస్ గోళ తినడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు నడిచి ఇక ఫుల్ ఎండలో చెమటలు బాగా వస్తున్నాయి. అక్కడ ఒక ట్యాప్ కనిపించింది. అక్కడ నేను మా ఆయన మా పిల్లలం అందరం ఫేస్ వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా చూడాల్సి ఉన్నది. కాకపోతే మాకు నడిచే ఓపిక లేదు. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. బిర్యానీ కూడా కొంచెమే తిన్నాం. 400 పెట్టి 2 ప్లేట్స్ వచ్చింది. 200 మనిషికి 200. ఇంటికి వెళ్ళిపోదాం, హెడ్ఏక్గా ఉందని ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్.